మీ పేరు? శ్యామ్ కుమార్ సార్, డి శ్యామ్ కుమార్. ఏ ఊరు? కరీంనగర్ లోకల్. కరీంనగర్. ఏం పని చేస్తారు? నేను మున్సిపల్ ఆఫీస్లో కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ చేస్తారా? ఏం ప్రాబ్లం ఉంటే మీకు నా దగ్గర వచ్చే ముందు? ఫస్ట్ వేరే హాస్పిటల్కి వెళ్తే డిస్క్ ప్రాబ్లం ఉంది, డిస్క్ జరిగింది అని అన్నారు. ఈ జాయింట్స్ మొత్తం పెయిన్స్ ఉంటుండే, కాళ్ళు జాయింట్స్ మొత్తం తిప్పుడు లైట్గా, బీపీ ఇవన్నీ ఉంటుండే. వేరే హాస్పిటల్ అన్ని స్కాన్, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ అన్నీ వేయించి, బ్రెయిన్ స్కాన్ అన్నీ వేయించిన తర్వాత ఏం లేదు, డిస్క్ కొంచెం ప్రాబ్లం ఉంది, మందులు వాడాలి అని అన్నారు. 1 year నుంచి వాడుతున్నా అస్సలు తగ్గడమే లేదు. ఇంకా నాకు ఇక ఎన్ని మందులు వాడినా సరే అసలు అడ్మిట్ కూడా అయినా, అందులో అడ్మిట్ కూడా అయినాను. అట్లానే 50,000 దాకా బిల్లు, అన్ని మందులతో అన్నీ అయినాయి. ఇంకా నాకు ఇక ఇంట్రెస్ట్ పోయింది, అది వాడితే తగ్గితే ఏమన్నా అది, కానీ అసలు ఏం తగ్గుతూనే లేదు అసలు. ఇక పక్కకు పట్టేసిన తర్వాత ఒకసారి మీరు ఫోన్ అయితే మొబైల్ చూస్తుంటే హాస్పిటల్ చూసిన, ఇక నమ్మకం అనిపించి సరే ట్రై చేద్దాం. నాకు అందరు పేషెంట్స్ మాట్లాడుతుంటే విన్నా, నమ్మకం కలిగింది, 100% నాకు అనిపిస్తుంది అని చెప్పేసి వచ్చినాక 10 daysకి నాకు 100% కొంచెం రిజల్ట్. అసలు సంవత్సరం వాడిన మందులు అసలు నాకు ఏమి యూజ్ కాలేదు. 10 days మందులకే అసలు నాకు మొత్తం ఈ షేకింగ్, ఈ పెయిన్స్, జాయింట్స్ ఇవన్నీ తగ్గిపోయినాయి. డిస్క్ ఆపరేషన్ అవసరం ఉన్నది, కాకపోతే ఏం అవసరం లేదు, తర్వాత చేద్దాం మందులతో తగ్గకపోతే అన్నాడు వేసి డాక్టర్. మంచిగా ఉంది సార్. నాకు 10 daysలో నాకు 100% రిజల్ట్ వచ్చింది. అంటే నాకు తెలిసిపోయింది, అట్లా షేకింగ్ ఉంటుండే, అసలు చాయ్ గ్లాస్ పట్టుకుంటే ఇట్లా అనుకుతుండే. ఇప్పుడు సెట్ అయిపోయింది. అది కొంచెం తినలేదు, తింటాను, నెయ్యి అలవాటు లేకుండా. డైట్ చేస్తే మందులు తొందరగా తక్కువ అవుతాయి, బంద్ అవుతాయి. 1-2 గోళీలు ఉంటాయి, ఎన్ని గణం గోళీలు వాడాల్సిన అవసరం ఉండదు. సార్ ప్లీజ్ డైట్ చేయండి. ఓకే సార్. ఎంతమంది పిల్లలు మీకు? ఒక పాప, 4 years, 5 years, 4.5 years పాప. ఏ క్లాస్? ఇప్పుడు యూకేజీ. సంతోషం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.